సూలూరుపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు డాక్టర్ నెలవర విజయశ్రీ ఈ రోజు ఉదయం మార్నింగ్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మన్నార్ పోలూరు గిరిజన కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో నివసిస్తున్న ప్రజలతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సదుపాయాలు లేమి, విద్యుత్ సమస్యలు, తాగునీటి కొరత వంటి కీలక అంశాలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోడ్డు ఎంత పడింది వినోద్? ఎన్ని ఇళ్ళు ఉంటాయమ్మా ఇక్కడ? 200 ఇళ్ళు దాకా. 3 రోడ్లు వచ్చాయి. ముందు ఒక రోడ్డే నీటి వసతి కూడా చాలా తక్కువ. మొన్న గ్రీవెన్స్ జరిగింది, మీరు అర్జీ ఎందుకు తీసుకురాలా? సమస్యలు ఉన్నప్పుడు గ్రీవెన్స్ పెట్టినప్పుడు అర్జీ తీసుకొస్తే మనం నీళ్లు లేవు, రోడ్లు, పోల్స్ అన్నావు. ఈ 3-4 డిపార్ట్మెంట్లు చేయాలి. వాళ్ళకి రాస్తారు, లెటర్ పెడతారు, అర్జీ పెట్టాలని చెప్పేసి మేము మీతో మాట్లాడుతున్నాం కానీ అర్జీ పెట్టేది మాకు తెలియదు, చెప్పేంతగా మాకు లేదు. ఎంత? తల్లికి వందనం పడిందా మీకు? ముగ్గురు పిల్లలకి పడింది కదా? మిగిలిన ఇద్దరికి ఎందుకు పడలేదు? ఎందుకు పడలేదు అంటున్నా నేను. 10th దాటేసిందా? మరి తల్లికి వందనం ఏ వయసు పిల్లలకి పడుతుందమ్మా? నువ్వు పడలేదని చెప్పేస్తే కాదమ్మా, పిల్లలు స్కూల్ చదువుకునే పిల్లలకే పడుతుంది. పెళ్లిళ్ళు అయిపోయి ఊరికి వెళ్ళిపోయిన తర్వాత పడదు. తల్లికి వందనం అంటే బిడ్డలను చదివించుకోవడానికి పడుతుంది. అది చెప్పాలి మీరు. పిల్లలు పెద్ద పిల్లలు మేడం, ఒక బిడ్డకు పడిందని చెప్పాలి. పిల్లల్ని చదివించుకోవడానికి పెన్షన్లు చేస్తుంది. కాకపోతే కొత్త పెన్షన్లు ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పటికే మన నియోజకవర్గానికి 17 కోట్ల పైన ఇస్తుంది. కాబట్టి చాలా వరకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. జనాభా ఎక్కువ ఉన్నా అది చేయించుకోండి. కిడ్నీ సమస్య ఉందని డాక్టర్ రాసిస్తే పెన్షన్ పెట్టడానికి ఆధార్లో ఎంత ఉంది వయసు మీ ఆయనకి? ఈ రోడ్డు పోల్స్ వేసేయండి. ఈ రోడ్డు అదే పోల్స్ ఎస్టిమేట్ మన కమిషనర్ గారు దానికి ఫండ్స్ చెప్పాలి కదా. పెద్ద ఎమ్మెల్యే మీకు ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తాంలే, చెప్పాము అధికారులకు చెప్పాము. పైగా మనకు ఒక ఊరు కాదు కదా, మొత్తం నియోజకవర్గంలో 6 మండలాలు, 2 టౌన్లు, అన్ని సమస్యలు ఉన్నాయి. గతంలో పనులు జరగలేదు కాబట్టి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాం. కాలు ఇరిగిందా? ఎన్ని రోజులైంది? 10 రోజులైంది. పుత్తూరులో ఉట్టి కట్ట వేయడానికి ఒక ఇవి ఉంటాయి కదా, అక్కడే పిండి కట్ట అంటారు. పుత్తూరుకే వేయించు. వీధిలో సగం వేసారు అంతే. రోడ్డు మళ్ళీ 2వ బిల్లు పెడుతున్నాము వస్తుంది అనేసి అన్నారు అంతే. అసలు మళ్ళీ ఎవరు కనిపించలేదు మాకు. 1.5 సంవత్సరం అయింది. దీంట్లోనే మనం హౌసింగ్ అన్ని కూడా పెట్టుకుంటూ వస్తున్నాము. రోడ్లు కూడా వేస్తాం. ఇప్పుడు అది చూడడానికే కదా ఉదయాన్నే వచ్చింది. అందుకే మీ సమస్యలు ఏమన్నా ఉంటే నోట్ చేసి పెట్టుకుంటారు, మనం పెడదాం. రోడ్స్ మెయిన్ రోడ్ అయితే ఉంది మీకు, లోపల ఇంట్ల దగ్గర రోడ్స్ లేవు అంతే. మీకు వాటర్ సమస్య లేకుండా ఉంటుంది. మరి ఇంకోటి వచ్చి రోడ్లు పక్కన కాలువల వల్ల రోడ్లు అంతా వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, అప్పుడు బురద అయిపోతుంది. పిల్లలు కూడా అసలు నడవలేకపోతున్నారు. తీసుకెళ్ళి అడ్రస్ అంటే చేంజ్ చేయించాను. ఆ ఇంటి కోసమే తిరుగుతా ఉన్నా నేను. కంపెనీ మానుకుని కూడా 1 వారం రోజు పోతానే ఉన్నా ఆఫీస్కి. అందరికీ నమస్కారం. ఉదయాన్నే మార్నింగ్ విత్ ఎమ్మెల్యే అని కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూలూరుపేట మన్నార్ పోలూరుకి ఎస్టీ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరితో కూడా ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడడం జరిగింది. వీళ్ళకి ముఖ్యంగా ఇంటర్నల్ రోడ్స్ కొన్ని కావాల్సి ఉంది, అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. అలాగే కరెంట్ పోల్స్ అడిగారు, అవి కూడా నోట్ చేసి పెట్టుకొని ఎలక్ట్రికల్ ఏఈ గారికి కూడా చెప్పాం. త్వరలోనే ఎస్టిమేషన్ వేసి అది కూడా క్లియర్ చేస్తారు. అలాగే వాటర్ ప్రాబ్లం కొంత ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ వస్తున్నాయి, కాకపోతే సమ్మర్లో కొంత ప్రాబ్లం వస్తుంది చెప్తున్నారు. అలాగే మనం వాటర్ పైప్ లైన్స్కి కూడా మనం ఎస్టిమేషన్ వేస్తున్నాము. అవి కూడా త్వరగా పైప్ లైన్స్ అంతా కూడా పెట్టించి వాటర్ ప్రాబ్లం లేకుండా కూడా చూస్తాం. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మనం నోట్ చేసుకున్నామా, అధికారులు అందరికి కూడా చెప్పాం. కమిషనర్ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చున్నారు. మీకు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా పెట్టుకోండి, ఇంకా కూడా మనకు టైం ఉంది. లేని వాళ్ళు కొంతమంది టిట్కో హౌసెస్ కూడా మనకు త్వరగానే రెడీ అవుతాయి. అక్కడ ఎవరికైనా షిఫ్ట్ అయ్యే పని అయితే అటు కూడా షిఫ్ట్ అవ్వచ్చు. అది కూడా ఒక మంచి కాలనీ లాగా చేసి అన్ని కూడా మీకు వసతులన్నీ అక్కడ ఉంటాయి. అలాగే ఇక్కడ సైట్ ఉన్న వాళ్ళు హౌసెస్ కట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్నీ కూడా
మానిటర్ చేసి అన్ని కూడా లిస్ట్ అవుట్ చేస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీరుస్తాం. ఇది మార్నింగ్ విత్ ఎమ్మెల్యే అని పెట్టి ఉదయాన్నే అయితే అందరు కూడా అవైలబుల్ గా ఉంటారు కాబట్టి ప్రజలతో మాట్లాడే అవకాశం ఉంటది కాబట్టి సమయాన్ని ఎంచుకొని ఇక్కడికి నాయకులు అధికారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మనము ఈ కార్యక్రమానికి అభివృద్ధి అలాగే ప్రజా సమస్యలు ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ కి వచ్చి ఇవ్వడం కొంతమందికి తెలియదు కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ దాకా వస్తున్నాము. గ్రామాలు ఇల్లు కూడా తిరిగి స్థానికులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మనం పరిష్కరించే మార్గం వైపు ముందుకెళ్తున్నాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రజల వద్దకే పాలన అని, ఈవెన్ మనకు పెన్షన్లు కానీ ఏదైనా కూడా మనం ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అలాగే అవి నోట్ చేసుకొని వాటి పరిష్కారం వైపు కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు మంచిగా మేమే వచ్చి మీకు అన్ని సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తాం త్వరగానే. చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.